హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాటి వీడియో నేను మీకు నన్ను రీసెంట్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో నేను 1 month బ్యాక్ iPhone 13 అయితే తీసుకున్నాను. సో iPhone 13ని ఫస్ట్ టైం iOSకి షిఫ్ట్ అయ్యాను. అప్పటివరకు నేను ఆండ్రాయిడ్ యూజర్ని. సో ఆండ్రాయిడ్ నుంచి ఫస్ట్ టైం నేను iOSకి అప్డేట్ అయిన తర్వాత నాకు ఎలాంటి ఫీచర్స్ మిస్ అయినాయి, ఎలాంటి ఇబ్బందులు దీనిలో ఎదురైనాయి అనేది ఈ వీడియో ఒక సారాంశం అనమాట. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో iOS అంటే ఆప్టిమైజేషన్ బాగుంటుంది, వీళ్ళ ప్రాసెసర్ వీళ్ళదే, సాఫ్ట్వేర్ వీళ్ళదే, కాబట్టి ఆప్టిమైజేషన్ బాగుంటుందని చెప్పేసి మనం వింటుంటాం. అలాగే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుందని వింటుంటాం. అలాగే సెక్యూరిటీ బాగుంటుందని వింటాం. సో ఇవి కాకుండా ఇవి ఓకే, అన్నీ ఓకే, నేను ఒప్పుకుంటాను, ఇవన్నీ కూడా ఉన్నాయి దీనిలో. బట్ ఈ ఐఫోన్ నుంచి మన ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి ఫస్ట్ టైం ఒక ఆండ్రాయిడ్ యూజర్ iOSకి షిఫ్ట్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఏ ఒక్క ఐఫోన్ యూజర్ని కానీ, ఏ ఒక్క యాపిల్ డివైస్ని కానీ నేను కించపరుస్తున్నట్టు కాదు, ఎవరిని కూడా తిడుతున్నట్టు కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ రావచ్చు. సో ఖచ్చితంగా వర్త్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే బ్యాకప్ చేసుకున్నాను, సింక్ చేసుకున్నాను. సో నా పాత ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్ని కూడా మూవ్ చేసుకున్నాను. అండ్ కాంటాక్ట్స్ లైక్ ఫోన్ చేసేటప్పుడు కూడా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో చెక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అనే ఫోన్ నెంబర్ చేయాలనుకోండి. సో ఏ అనే లెటర్ 2 అనే నెంబర్లో ఉంది, అది క్లిక్ చేస్తే ఏతో వచ్చే కాంటాక్ట్స్ అని కనిపిస్తాయి. అలా KHIL 25445 అని కొడితే నాకు ఇక్కడ అఖిల్ అనే పేరు ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేస్తుంది అనమాట. బట్ iOS లాగా కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు కొట్టినా రాదు. అండ్ మీకు ఆ నెంబర్ తెలిసి అబ్బాయి నెంబర్ కూడా మీకు తెలుసు అనుకోండి. సో మీరు నంబర్ స్టార్టింగ్ 4 digits కొట్టినా కూడా మీకు అది రాదనమాట. సో ఖచ్చితంగా మీరు ఫుల్ నెంబర్ కొట్టి డయల్ చేయాలి, లేకపోతే సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి తప్ప మీకు అక్కడ నెంబర్ అనేది కనిపించదు అనమాట. సో ఇంట్లో వాళ్ళ నెంబర్లు మనకి గుర్తుంటాయి. సో ఫస్ట్ 4 digits అన్నా ఖచ్చితంగా గుర్తుంటాయి. సో అవి నొక్కగానే అక్కడ మనకు కనిపించదు అనమాట. మళ్ళీ కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అక్కడ మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా కనిపించింది. అండ్ కాల్ చేసినప్పుడు ఇందులో మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉండదు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే గూగుల్ డైలర్స్లో కనీసం కాల్ నోటిఫికేషన్ అయినా వస్తుంది వాళ్ళకి, యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డ్ అని. కనీసం అదన్నా ఇవ్వచ్చు కదా. సో అది కూడా ఇవ్వలేదు. సో డైరెక్ట్గా కాల్ చేస్తే అసలు రికార్డింగ్ ఆప్షన్ అనేది లేదనమాట. సో ఇక్కడ నాకు కొంచెం డిఫెక్టివ్ అనిపించింది. ఇవి కూడా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీరు అడగచ్చు. బట్ ఇవి చిన్న చిన్నగా మీకు కనిపించవచ్చు. బట్ రెగ్యులర్ యూజ్లో మీరు చాలా యూజ్ చేస్తారు నిజంగా చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా మీకు ప్రతిసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అండ్ కొంచెం పెద్ద విషయాలకు వెళ్తే మాత్రం వాట్సాప్ గురించి మాట్లాడుకోవాలి. వాట్సాప్ అనేది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ, డేటా ట్రాన్స్ఫర్. సో మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినప్పుడు మీకు ఇందులో ఉండే డేటా అనేది iOSలోకి షిఫ్ట్ అవ్వదన్నమాట. సో మీకు బూట్ చేసేటప్పుడే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ ఆప్షన్ ద్వారా ఫోన్ని బూటప్ చేయక ముందే మీకు మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు iOS అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో అక్కడి నుంచి మాత్రం మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వన్స్ మీరు మొబైల్ని బూట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయలేరన్నమాట. వాట్సాప్ నుంచి దీనిలోకి బ్యాకప్ అనేది చేయలేరన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ మీరు బ్యాకప్ చేసుకోవాలంటే ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. సో అది నాకు మెయిన్ ప్రాబ్లం అనిపించింది. అండ్ ఇందులో డ్యూయల్ యాప్స్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా 2 సిమ్ కార్డ్స్లో వాట్సాప్ వాడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ప్రస్తుతానికి నేనైతే వాట్సాప్ బిజినెస్ యాప్ యూజ్ చేస్తున్నాను. అది కూడా నా 2వ ఫోన్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బట్ ఎవరైతే 2 నార్మల్ వాట్సాప్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. వాట్సాప్లో ఫైల్స్ పంపించుకోవడం చాలా కొంచెం తెలియని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్లో. సో వాట్సాప్లో నార్మల్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో పంపించుకుంటాం. ఆ క్లిప్ బటన్ క్లిక్ చేసి, డాక్యుమెంట్ క్లిక్ చేసి, ఇమేజ్ క్లిక్ చేసి సెండ్ కొడితే వెళ్ళిపోద్ది, ఫైల్ రూపంలో వెళ్ళిపోద్ది. లైక్ మనం ఫోటోషూట్కి ఫోటోలు దిగుతుంటాం. సో ఈ క్లారిటీ తగ్గకుండా వెళ్ళాలంటే ఫైల్లో పంపించాలి కదా. సో అలా పంపించేటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో చాలా సింపుల్ ప్రాసెస్, అది కొట్టి వెళ్ళిపోద్ది. బట్ దీనిలో అలా కాదు. సో ఇందులో అలా కొడితే అసలు పోదనమాట. సో మీరు ఏం చేయాలంటే దీనిలో ముందు ఆ ఇమేజ్ గ్యాలరీలో ఓపెన్ చేసుకొని దాన్ని షేర్ క్లిక్ చేసి అక్కడ మీకు సేవ్ టు ఫైల్స్ అని ఉంటుంది. సో సేవ్ టు ఫైల్స్ క్లిక్ చేసి అక్కడ ఆన్ మై ఐఫోన్ ఉంటుంది. సో ఆన్ మై ఐఫోన్లోకి వచ్చి అక్కడ ఉన్న ఏదో ఒక ఫోల్డర్లో పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ పిన్ సింబల్ ఉంటుంది. సో పిన్ సింబల్ క్లిక్ చేసి, డాక్యుమెంట్ క్లిక్ చేసి అక్కడ మీకు ఇందాక ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫోటో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ చేయాలన్నమాట. సో ప్రతిసారి ఇలా సెండ్ చేసుకుని ప్రతిసారి ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఇబ్బంది. అంటే 1-2 ఫోటోస్ ఇస్తే సరే, దాదాపు మనం ఫోటోషూట్కి వెళ్ళామంటే 100 ఫోటోలను దిగుతాం. అవన్నీ అలా చేసుకోవాలంటే మాత్రం చాలా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. వాట్సాప్లో మెయిన్గా డాక్యుమెంట్స్ పంపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డేటా ట్రాన్స్ఫర్ వాట్సాప్లో కాదు, ల్యాప్టాప్ టు ఐఫోన్ నుంచి మీ విండోస్ ల్యాప్టాప్. నా దగ్గర మ్యాక్బుక్ లేదు. సో ప్రస్తుతాన్ని నేను విండోస్ యూజ్ చేస్తున్నాను. సో iOS నుంచి విండోస్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే అది ఒక పెద్ద యుద్ధం చేసినట్టే అనమాట. సో దాని గురించి నేను ఇంకొక వీడియో సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దానిలో నుంచి దీనిలోకి ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ ఎలా పంపించుకోవాలి, దీనిలో నుంచి దానికి ఎలా పంపించుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రస్తుతానికైతే దానిలో నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, దీనిలో నుంచి దానిలోకి పంపించాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది.
సో మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో సింపుల్గా వైర్ కనెక్ట్ చేస్తాము, పర్మిషన్ ఇచ్చేస్తాము, అందులోకి వెళ్ళి DCIM పిక్చర్స్ MIUI ఎక్కడో దగ్గర ఎత్తుక్కుంటే అన్నీ కనిపించేస్తాయి. బట్ ఇందులో అలాగైతే ఉండదు. సో మీకు అక్కడ అసలు ఏం ఆప్షన్స్ కనిపించో జస్ట్ వైర్ కనెక్ట్ చేస్తే మీకు అసలు ఏమి రావు అనమాట. సో మీరు అన్నీ కూడా iTunes అనే యాప్ ద్వారా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను. దీని గురించి వీడియో చేస్తాను, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చి మీరు ప్లే స్టోర్లో ఏమైనా గేమ్స్ కానీ యాప్స్ కానీ పర్చేస్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్లో నేను బెంటెన్ అప్ టు స్పీడ్ అని ఒక గేమ్ ఉంటుంది. సో దాన్ని నేను మొబైల్ ఫోన్లో నా మెయిల్ ద్వారా పర్చేస్ చేశాను అనమాట. అది 269 రూపీస్ ఎంత ఉంటుంది. ఒకరోజు ఆఫర్లో 10 రూపీస్కి వచ్చింది అది. సో 10 రూపీస్కి రాగానే నేను వెంటనే గూగుల్ ప్లే కార్డ్ వేసి 10 రూపీస్కి కొనేసాను అనమాట. సో కొనేసిన తర్వాత ఇప్పుడు అది మనకి లైఫ్ టైం యాక్సెస్ కాబట్టి అది లైఫ్ టైం ఉంటుంది. బట్ ఇందులో మనకి యాప్ స్టోర్లోకి వెళ్తే అది మీరు మళ్ళీ పర్చేస్ చేయాలన్నమాట. సో ప్లే స్టోర్లో కొన్నవి యాప్ స్టోర్లో మీకు రావు. ఎందుకు రావు అంటే ప్లే స్టోర్ మనకి జీమెయిల్ మీద రన్ అవుతుంది అనమాట. జీమెయిల్ మీద యాక్సెస్ ఉంటుంది. సో మెయిల్ మారిస్తే మీకు ప్లే స్టోర్ ఉండే యాప్స్ అన్ని మారిపోతాయి. అంటే మీరు కొన్న యాప్స్ ఒక మెయిల్ ద్వారా కొంటే అదర్ మెయిల్కి మారిస్తే యాప్స్ అన్ని కనిపించవు కదా. సిమిలర్ వే ఇందులో మీకు మెయిల్ ద్వారా రన్ అవ్వదు, ఇందులో మీకు యాపిల్ ఐడి ద్వారా రన్ అవుతుంది. సో యాప్ స్టోర్ అనేది యాపిల్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాపిల్ ఐడితో మీరు ఏదైనా కొంటేనే ఇందులో మీకు చూపిస్తుంది. మెయిల్లో మీరు కొంటే పనిచేయదనమాట. పైగా యాపిల్ స్టోర్ కాబట్టి దీని లెక్కలు వేరుంటాయి. సో దీనిలో ప్లే స్టోర్లో మీరు ఏదైనా గేమ్ కొనుంటే దాన్ని మీరు యాప్ స్టోర్లో యూస్ చేయలేరు. సో దీన్ని మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కస్టమైజేషన్స్. సో నాకు MIUI బోర్ కొట్టేసింది అనుకోండి. చేతిలో ఉండేది రియల్మీ, బట్ నార్మల్గా నేను యూజ్ చేసేది రెడ్మీ K20. సో నాకు ఆ ఫోన్ బోర్ కొట్టిందంటే వెంటనే నేను థీమ్ మార్చేస్తాను. లైక్ ఇప్పుడు నైగ్రా లాంచర్ యూజ్ చేస్తున్నాను. ఈ మూమెంట్ అనేది నాకు నచ్చింది. సో నేను కొన్ని రోజులు వాడుకుంటా. బోర్ కొట్టింది అనుకోండి కంప్యూటర్ లాంచర్లోకి వెళ్ళిపోతా, కంప్యూటర్ లాంచర్ వేసుకుంటాను. అది బోర్ కొట్టింది అనుకోండి ఇంకేదైనా లాంచర్ వేసుకుంటా, iOS లాంచర్ వేసుకుంటా. నాకు నచ్చిన లాంచర్ అనేది నేను అందులో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ iOSలో మీకు ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇందులో మీకు ఏ విధంగా అయితే యాప్స్ ఉన్నాయో సో అదే విధంగా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు ఎలాంటి కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవడానికి ఉండదు అనమాట. చూసింది చూసి ఒక 2-3 ఏళ్ళ తర్వాత చిరాకు వస్తుంది అనమాట. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అలా కాదు. మీకు నచ్చినట్టు మీరు డ్రెస్ మార్చుకున్నట్టు ఈజీగా దీనికి స్కిన్స్ అనేవి మార్చుకోవచ్చు. కానీ ఐఫోన్లో అలా కుదరదు అనమాట. తర్వాత వచ్చి ర్యామ్ అండ్ నోటిఫికేషన్స్. సో ర్యామ్ అండ్ నోటిఫికేషన్స్ దగ్గర మీరు చూస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ర్యామ్లో వెళ్ళి చూస్తే ఇక్కడ మీకు దాదాపు 10-15 యాప్స్ ఓపెన్ చేశారు అనుకోండి. అన్నిటికీ కింద ఇంటూ మార్క్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి ర్యామ్లో. బట్ ఇందులో అలా ఉండదు. సో ఒక్కొక్క యాప్ని మీరు ఇట్లా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. కోర్స్ వీళ్ళు చెప్పడం ఏంటంటే అసలు మా ర్యామ్లో 20-30 యాప్లు వేసినా కూడా ల్యాగ్ అవ్వకుండా ఆప్టిమైజ్ చేసే ఎబిలిటీ ఐఫోన్కి ఉందంటారు. బట్ మనకి అలవాటే కదా, మనం ఇన్ని సంవత్సరాలు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేశాక ర్యామ్ మెమరీ క్లియర్ చేయడం అలవాటు అయిన తర్వాత సడన్గా iOSకి వచ్చాక చేయబాకండి అంటే మనకి చేయి ఆగదు, ఖచ్చితంగా క్లియర్ చేయాలి. బట్ అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక 15 యాప్స్ మీరు ఓపెన్ చేస్తుంటే 15 సార్లు ఇలా పైకి స్వైప్ చేయాలి. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. నోటిఫికేషన్స్ కూడా అంతే ఒక్కొక్కటి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. నోటిఫికేషన్ సెంటర్లోకి వెళ్తే అంటే ఓల్డ్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే అక్కడ మీకు క్లియర్ ఆల్ ఆప్షన్ ఉంటుంది. కానీ నార్మల్గా మీకు పైన కనిపించే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని మాత్రం పైన ఒక్కొక్కటి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు రింగ్ టోన్. సో ఆండ్రాయిడ్ ఫోన్స్లో రింగ్ టోన్ సెట్ చేయడం అనేది చాలా 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 ఈజీ అనమాట. సింపుల్గా మీరు ఆ మ్యూజిక్ క్లిక్ చేసి సెట్ యాస్ రింగ్ టోన్ కొడితే రింగ్ టోన్గా సెట్ అయిపోద్ది. ఇందులో అలా ఉండదు. సో రింగ్ టోన్గా సెట్ చేయాలంటే మాత్రం ఇంకొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గరాజ్ బ్యాండ్ అని ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆ సాంగ్ని ఇంపోర్ట్ చేసి ఏవేవో సెట్టింగ్స్ చేస్తే మీకు రింగ్ టోన్ సెట్ చేసే ఆప్షన్తో వస్తుంది. వీళ్ళు డిఫాల్ట్గా కొన్ని రింగ్ టోన్స్ ఇస్తారు. ఈ రింగ్ టోన్ ఎక్కువగా వినుంటారు. సో ఎందుకంటే అది డిఫాల్ట్గా ఇచ్చుంటారు. అండ్ మనం రింగ్ టోన్ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఇబ్బంది లేదు. ఇంకా చిన్న ఇబ్బంది గురించి మాడితే ఇందులో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పాస్ ఆప్షన్ ఉండదు. సో పాస్ చేసే ఆప్షన్ ఉండదు. కంటిన్యూస్ వీడియో రికార్డ్ అవుతుంటుంది. మధ్యలో ఆపాలంటే వీడియో ఆపేయాలి, కొత్త వీడియో రికార్డ్ చేసుకోవాలి. అండ్ రీస్టార్ట్ ఆప్షన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో మన ఫోన్స్ అప్పుడప్పుడు ల్యాగ్ అవుతున్నప్పుడు, స్ట్రక్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మనం రీస్టార్ట్ చేస్తుంటాం. సో ఐఫోన్లో రీస్టార్ట్ అనే ఆప్షన్ ఉండదు అనమాట. సో మీరు పవర్ బటన్, వాల్యూమ్ బటన్ రెండు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్స్ అనేవి కేవలం పవర్ ఆఫ్, స్లైడ్ టు పవర్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, SOS ఆప్షన్ ఉంటుంది, క్యాన్సిల్ ఆప్షన్ ఉంటుంది, అంతే, ఇంకే ఉండదు. సో మీరు రీస్టార్ట్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో కొంతమంది ఏంటంటే అప్పుడు రీస్టార్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకైతే ఇందులో రీస్టార్ట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ క్యాలిక్యులేటర్. సో ఇది మీకు కొంచెం కామెడీగా అనిపించవచ్చు. క్యాలిక్యులేటర్ UI అనేది ఐఫోన్లో వరస్ట్ ఉంటుంది అనమాట. వరస్ట్ ఉంటుంది. సో నార్మల్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినప్పుడు 2+3 అని కొట్టగానే 5 వచ్చేస్తుంది. 2.5 + 3.5 అని కొడితే 6 అని వస్తుంది. సో మీరు ఇట్లా కిందకంటే పాతగా మనం ఓల్డ్ హిస్టరీ అంతా కూడా మనం ఏమేమి క్యాలిక్యులేషన్స్ చేసాం అన్నీ కూడా కనిపిస్తాయి. బట్ ఐఫోన్ అలా కాదు. 2+3 అని కొట్టగానే 6 అంతే కనిపిస్తుంది. ఏం 6, ఏ రెండు కలిపి 6 వచ్చింది అనేది మనం అక్కడ చూడలేము అనమాట. సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేసే వాళ్ళకి క్యాలిక్యులేటర్లో ఇబ్బంది అవుతుంది. సో ఇవి నాకు ఎక్కువగా అనిపించిన నెగిటివ్స్ అనమాట. వన్స్ మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి వచ్చిన తర్వాత, iOSకి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎదుర్కొనే కొన్ని ఇబ్బందుల గురించి చెప్పాను. సో వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి.
అండ్ నేను చెప్పిన డేటా ట్రాన్స్ఫర్ గురించి వీడియో చేస్తాను. అండ్ వాట్సాప్ డేటా ట్రాన్స్ఫర్, వాట్సాప్ చాటింగ్ బ్యాకప్ ఎలా పెట్టుకోవాలి అది కూడా వీడియో చేస్తాను. రింగ్ టోన్ ఎట్లా సెట్ చేయాలి ఇవి కూడా మీకు షార్ట్స్ కనీసం షార్ట్ వీడియోస్ అనేది చేస్తాను. డేటా ట్రాన్స్ఫర్ మాత్రం ఫుల్ వీడియో చేస్తాను, ఈ 2 షార్ట్స్ చేస్తాను. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.